పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం అపోస్తల కార్యము 8వ అధ్యాయం తీసి చదువుకున్న 5వ వచనం. అప్పుడు ఫిలిప్పి సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అని రాయబడింది. ఎవరిని నోరు చెప్పండి, మీ బైబిల్ తిరగాల్సి వద్దులే కానీ. హల్లెలూయా. బైబిల్ తర్వాత చూసుకొని ఎవరిని ప్రకటిస్తుందన్నట? యేసు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరి గురించి? నోరు తెరిచి చెప్పాల. యేసు క్రీస్తుని గురించి ప్రకటించుచున్నది ఎవరు అంటే పిలుపు. ప్రకటించున్నది ఎవరు? ఈ పిలుపు ఎవరంటే దేవుని యొక్క సేవకుడు కాదు, సంఘములో ఒక విశ్వాసి. హల్లెలూయా. అపోస్తల కార్యం 6వ అధ్యాయం చదువుకుంటే అక్కడ మనకి 7గురిని భోజనాల కొరకు ఏర్పరిస్తే అందులో ఈ వ్యక్తి ఒకరు, పిలుపు గారు. అంటే దేవుని యొక్క పరిచయం చేయటం, అంటే పట్టాలు వేయటం, అన్ని రకాలుగా భోజనాలు వడ్డించటం, ఇవన్నీ ఆయన పని. తన పని చేసి కూడా రెండో పని ఏం చేసిందంట? సంఘం చల్లా చేరిపోయినప్పుడు సమరయ ప్రాంతంలో క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. వారిని అభిషేకించారు. అపోస్తులు ఏం చేశారంటే వారిని అభిషేకించారు. హల్లెలూయా. అపోస్తులు 7గురిని అభిషేకించారు. స్టెఫెన్ అభిషేకించారు, ఫిలిప్పిని అభిషేకించారు, వారితో పాటు ఇంకా 5గురిని కూడా అంటే హల్లెలూయా. దేవుని మందిరంలో కీబోర్డ్ వాయించాలన్నా, ఇన్స్ట్రుమెంట్ ఏది వాయించాలన్నా దేవుని అభిషేకం ఉండాలి. హల్లెలూయా. దెయ్యపు ఆలోచనలు చేసి అలా వాయిస్తే అభిషేకం దిగదండి. హల్లెలూయా. ఎందుకంటే ఇతను కూడా దేవుని పని చేస్తూ తను ఎవరి గురించి ప్రకటిస్తున్నాడంట అంటే భోజనాలు పెట్టే పని కాకుండా క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడంట. ఏం పొందుకున్నాడంటే దేవుని ఆత్మని పొందుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఏం పొందుకున్నాడండి? దేవుని ఆత్మను పొందుకున్నాడు. వారిని అభిషేకించరు. అపోస్తులు వారిని 7గురిని అభిషేకించరు. ఆ అభిషేకం పొందుకున్న తర్వాత ఆయనలో అభిషేకం మంట కలిగి ఏం చేసిందంట? క్రీస్తు సువార్తను ప్రకటించడం ప్రారంభించిందంట. హల్లెలూయా. ఏ సువార్తను? అయితే ఇక్కడ జన సమూహములు విని పిలుపు చేసిన సూచక్రియలను చూచిన అతడు చెప్పిన మాటలు యందు ఏక మనస్సుతో ఏముంచారంట? 7వ వచనంలో ఉంది, అపవిత్ర ఆత్మలన్నీ దెయ్యాలు పట్టిన వారందరికీ ఏమొచ్చిందంట? కేకలు వేసి దెయ్యాలు వదిలిపోయినాయి అంట. హల్లెలూయా. చూడండి, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. ఏ వదిలి అంట? గట్టిగా చెప్పాలండి. ఏ వదిలిపోయినాయి? గట్టిగా చెప్పండి ఆ మాట. అపవిత్రాత్మలు ఎవరు? ఈ పిలుపు గారు ఎవరు? సేవకుడు కాదు, సంఘ కాపరి కాదు, కేవలం ఒక పరిచారకుడు. దేవుడి అభిషేకం పొందిన తర్వాత ఏం చేయగలిగిందంటే దెయ్యాలను వెళ్ళగొట్టే పవర్ ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. దెయ్యాలను పైన అధికారం పొందుకున్నాడు ఆయన. ఏం పొందుకున్నాడంట? దెయ్యాల పైన అధికారం పొందుకున్నాడు. దేవుడు ఈయనకి ఇంత కృపనిచ్చిందంటే ఈ కృపాకాలంలో ఉన్న మనకెంత కృపనియాలి చెప్పండి అమ్మా. మీ స్త్రీలు అంటే పిలుపు కుమార్తెలు కూడా ప్రవచించే వారిగా ఉన్నారంట. ఏమై ఉన్నారు? గట్టిగా చెప్పాలి. ప్రవచించే వారిగా ఉన్నారంట. హల్లెలూయా. అందుకే యేసుని ఎరిగిన మనము ఎంతవరకు ఆయన ఆత్మలని రక్షించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. మరి ఈయన సమరయ ప్రాంతంలో అడుగుపెట్టి అక్కడ దెయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ ఏమొచ్చిందంట? మిగులు సంతోషం కలిగిందంట అక్కడ. హల్లెలూయా. ఏం చేయాలి? 2023లో అనుభవించిన చేరిక అనుభవించకుండా ఈ 2024లో మన జీవితాలను ఏం చేయాలంటే యేసయ్య మార్చాలి. హల్లెలూయా. ఎందుకంటే ఫిలిప్పు ఎప్పుడైతే సమరయ ప్రాంతంలో అడుగు పెట్టిండో సమరయ ప్రాంతంలో ఉన్న దెయ్యపు శక్తులు కానీ మాంత్రిక శక్తులు కానీ ఈ కోటలన్నీ ఏమనేటి వాడి సామ్రాజ్యాలన్నీ కూల్చబడ్డాయి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు నోరు తెరిచి దెయ్యాలని గద్దించినప్పుడు అవి నీ యొద్ద నుండి పారిపోవడం ప్రారంభిస్తాయండి. హల్లెలూయా. ఎందుకంటే పిలుపు పైన ఏ అభిషేకం ఉందో ఈ అంత్య దినాల అలాంటి అభిషేకం కావాలండి. హల్లెలూయా. పిలుపు ఏ అభిషేకం పొందుకుండు? పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు అన్నాడని. ఎందుకంటే పరిచర్య చేయాలని ఏ మనసు కలిగి ఉండాలంటే ఏక మనసు కలిగి ఉండాలి. తెలుసా? హల్లెలూయా. ఆ పని మీద ఇంట్రెస్ట్ పెట్టి శ్రద్ధ పెట్టి పని చేయాలి. దేవుని పని.
ఈ లోక పని కాదు. హల్లెలూయా. ఈ లోక పని చేసినా చేయపని ఎవడు అడగను కానీ నువ్వు పట్టాలేసినా మందిరంలో ఏ పని చేసినా దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది, దేవుని యొక్క దీవెన వస్తుందని ఒక సమూయేలు ప్రవక్త చేసినట్టుగా నువ్వు చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే సమూయేలు ప్రవక్త కూడా దేవుని సన్నిధిలో ఏం చేసిన, చిన్నతనము నుండి దేవుని పని చేయడం ప్రారంభించినప్పుడు ఒక ప్రవక్తగా దేవుడు ఆయన్ని నిలబెట్టిండు. హల్లెలూయా. హల్లెలూయా. మన మందిరాలు అవడము పట్టాలేమో ఏం చేయండి, అన్నుండి వస్తుంది ఆశీర్వాదం, ఇంట్లో పొరకబెట్టి ఉడితే రాదండి. దేవుని పని చేస్తే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. అది చిన్న పన పెద్ద పని కాదు. ఎందుకంటే శక్తి లోపము లేకుండా చేయాలన్న దేవుని పని. ఏ పని అంట? శక్తి లోపము లేకుండా అనాలోచితంగా చేయకూడదు, కానీ ఇష్టపడి నువ్వు చేస్తే దేవుని ఆశీర్వాదం వస్తుందండి. హల్లెలూయా. మందిరం ఓడటంటే అంత ఈజీగా, మందిరం ఓడటంటే ఏదో ఇల్లు ఉడిచినట్టు కాదండి. దేవుని మందిరం ఓడవాలన్నా ఒక కృప ఉండాలి, ఆయన ఒక అనుగ్రహం ఉండాలి. దేవుని మందిరం ఓడాలన్నా ఎంత ఆశీర్వాదం. దేవుని మందిరం కడగాలన్నా, పట్టాలు వేయాలన్నా, బట్టలు మడతేయాలన్నా, ఊడ్చినా, ఆ యొక్క ప్యాన్లు ఊడ్చినా, ఏది చేసినా దేవుని ఆశీర్వాదం వస్తుందని దేవుని ఆలోచన కలిగి చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడండి. హల్లెలూయా. అందుకే ఫిలిప్పు ఏ ఆశ కలిగి ఉన్నాడంటే దేవుని మీద ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజు మనం దేవుని మీద ఆశ కలిగి ఉంటే మన దేవుడు మనని బహుగా దీవిస్తాడండి. అందుకే అన్నాడు, ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాలు అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిస్తే భూమి మీద ఉన్నతముగా అందరికంటే ఎక్కువగా నిన్ను దీవిస్తాడని రాయబడింది. హల్లెలూయా. ఎందుకంటే ఈ 2024లో మనం దీవించాడు. అపవాదిని ఎదిరించాలంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి, చదవండి. వాక్యం తీసి చదవాలి నాకు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అని రాయబడింది. ఎవరికి లోబడాలంట? గట్టిగా చెప్పాలండి. ఎవరికి లోబడాలా? అందుకే దుష్టుని ఎదిరించాలంటే దేవుడు మనలో ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి లోబడి ఉండవన్నాడు. ఎవరికి లోబడాలంట? అందుకే అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఎందుకంటే అపవాది తంత్రములను ఎరిగిన వారిమై ఉండాలంట. హల్లెలూయా. ఎందుకంటే మలేషియాలో మన జెర్సన్ అబ్రహం గారు ఒక సాక్ష్యం చెప్పిండు. మలేషియా ప్రాంతంలో ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఏం చేసిందంటే అర్జెంట్ మీటింగ్ ఉండి వెళ్ళిందంట. అయితే వారి కుమార్తె ఏమొచ్చిందంట, ఆ మీటింగ్ కావాల్సిన కొంత ధనం తీసుకొని వచ్చి ఆ అయ్యగారి చేతిలో పెట్టబోయిందంట. అయ్యగారి చేతిలో పెడితే ఆ మలేషియా అయ్యగారు అన్నాడంట, ఈ మన ఇండియా నుండి పోయిన అయ్యగారు పక్కన కూర్చుండంట, మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళిండంట. అక్కడ కూర్చొని మలేషియాలో ఉన్న ఆ దైవజనుడు అన్నాడంట, నీ డబ్బు నాకు అక్కర్లేదు కానీ అర్జెంటుగా నీ అయ్యను ఎక్కడ ఉండాలని చెప్పన్నాడంట. హల్లెలూయా. ఏ ధనమైతే తీసుకొని వచ్చిందో అదే ధనము ఆ కుమార్తె చేతిలో పెట్టి అర్జెంటుగా వెళ్ళి, ఏ మీటింగ్ నాకు అవసరం లేదు కానీ అర్జెంటుగా మీ నాన్న ఈ మీటింగ్ లో ఉండాలన్నాడంట. హల్లెలూయా. అంటే దేనికోసము ఆ మాట చెప్పిండంటే ఆ ఆత్మ కూడా నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఆ కాపరికి ఏమున్నదంట చెప్పండి? ఆ కాపరికి ఏమున్నది? ఆ బిడ్డ మీద ప్రేమ ఉన్నదని తెలుసుకున్నా. ఇంకొకరైతే ఏమంటారు, ఈ అయ్యగారికి సొమ్ము ఎక్కువైంది అందుకే డబ్బులు వద్దు అన్నాడు. హల్లెలూయా. మన కానైతే ఏమంటారు, మా 10,000 చేతిలో పెడతాను, ఈ అయ్యగారికి ఎక్కువైంది అసలు ఈ అసలు కట్ చేస్తా అంటారు. కట్ చేస్తే పైనుండి పరలోకం నుండి ఆకాశ ద్వారాలు తెరతాడని. హల్లెలూయా. ఇప్పుడు ఆ మలేషియా గారు ఆ ధనము తీసుకుంటే ఆ వ్యక్తిని వదిలేసిన వాడు అయిపోతాడు. అర్జెంటుగా ఈ మీటింగ్ లో ఆ వాక్యము ద్వారా ఆ రేత్రి ఆయన ఆ వాక్యం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడొచ్చేమో. హల్లెలూయా. అర్థమైందా? ఆ రేత్రి సూటిగా ఈ దైవజనుడు చెప్పే వాక్యము ఆయనకు ఆశీర్వాదము దీవెన తీసుకురావచ్చేమో. అందుకే డబ్బు కంటే దేనికి ఎక్కువ విలువ ఇచ్చిందంటే ఆ వ్యక్తి దేవుని యొక్క సంఘములు అందరి పాటు ఉండాలని కోరుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం తెలుసుకున్నాడు తెలుసా? అంటే సేవకుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తాడని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన మీద కోపపడలేదు, ఆయన పంపించిన డబ్బుని చూసి ఆయన ఆశపడలేదు, కానీ అయ్యో నా సేవకుడు నా మీద ఎంత ప్రేమ కలిగిందని ఆలోచన చేసి ఆ రోజు నుండి మందిరం ఎన్ని పనులు ఉన్నా కానీ మానకుండా ప్రతి ఆదివారం దేవుని మందిరంకి వెళ్ళాడట. గట్టిగా చెప్పలు పడతాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్తే దేవుని ఆశీర్వాదం వస్తుందండి. దేవుని మందిరానికి వేస్తే దేవుని దీవెన వస్తుంది. ఎందుకంటే ఒక్క దినము మందిరము కనుక మనం పోగొట్టు
పోగొట్టుకుంటే ఎంతో ఆశీర్వాదం మనం నష్టపోయిన వారిగా ఉంటామండి. హల్లెలూయా. వారాలు ఎగ్గొడదు. ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ నడువులు, ఈ రోగాలు ఎందుకు వస్తాయి అంటే ఎప్పుడైతే మనం మందిరాన్ని విడిచిపెడతామో అప్పుడే అపవాది మన హృదయంలో చోటు చేసుకుంటాడండి. హల్లెలూయా. ఏమన్నాడు? అపవాదిని ఎదురించుడి అన్నాడు. అపవాదిని ఎదిరించే బిడ్డ 11:29 అన్నాడు, సాత్వికుడను దీన మనసు కలిగిన వాడండి. ఏ మనసు కలిగి ఉన్నాడు అంటే దేవుడు దీన మనసు కలిగిన వాడు. కాబట్టి ఆ దీన మనసు కలిగిన దేవుడు ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. అందుకే దేవునికి లోబడి ఉండాలంట. ఎవరికి లోబడి ఉండాలి? ఒకటి దేవునికి లోబడి ఉండాలి, ఒకటి సేవకుడికి లోబడి ఉండాలి, రెండోది సేవకురాలికి లోబడి ఉండాలి, ఒకటోది సంఘముడికి లోబడి ఉండాలండి. హల్లెలూయా. ఎందుకంటే దేవునిలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. హల్లెలూయా. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే మందిరానికి వచ్చినప్పుడే మనం తెలుసుకోగలుగుతుంది. హల్లెలూయా. అందుకంటే దేవునికి లోబడి ఉండాలంట. ఎవరికి లోబడి ఉండాలి? ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందంట. మనం ఎలా ఉండాలంటే దినదినము అభివృద్ధి చెందే వారిగా ఉండాలి, దినదినము వాక్యము నేర్చుకునే వారిగా ఉండాలి. వాక్యము ఎవరై ఉన్నారండి? దేవుడైన. ఎందుకని యోహాను సువార్త 15వ అధ్యాయము మొత్తం మనం చదువుకుంటే ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు నాతో అంటు కట్టబడని ఎడల వాడు తీగ వలె బయట పారేస్తాడు, అగ్ని ఆరదు, పురుగు చావదండి. ఎందుకంటే లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. లాజరు దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చుంటే ధనవంతుడు మాత్రం నరకములో కాలుతున్నాడు. కారణం ఏంటంటే యేసుని ఎరిగిన బిడ్డ అబ్రహాము కుమారుడే. కానీ యేసుని ఆయన ఎప్పుడు ఆరాధించిన వ్యక్తి కాదు, దేవుని మయంపరిచిన వ్యక్తి కాదు, దేవుని గణపరిచిన వ్యక్తి. తన యొక్క ధనాన్ని చూసి, తన యొక్క ఉన్నత హోదాన్ని చూసి ఆయన ఏం చేసిండంట? జలస జీవితం జయించిండు, ఆస్తికి వెళ్ళిపోయిండంట నరకంలోకి. హల్లెలూయా. ఎందుకంటే ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలంట. ఎవరు ఉండగా? ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంట. మోకాల అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? మోకాల అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించని జీవితము పతనమవును. నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించని జీవితము పతనమవును. మోకాల అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? గోత్రం మోకాల నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసు ఉన్నదా? హల్లెలూయా. అందుకే దేవుడు అంటుండు యోహాను సువార్త 15:4-5 వచనాల్లో, ఎవడు నా యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించును అని రాయబడింది. ఎలా ఫలిస్తాడంట? అందుకే ఈ 2024లో దేవుడు మనని అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి మనని బహుగా విస్తరింపజేయాలి అంటే దేవుని సన్నిధిని మనం వెతకాలండి. హల్లెలూయా. అందుకే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, నీ చేతుల కష్టార్జితము దీవించబడాలంట. ఏం దీవించబడాలండి? చెప్పాలి. నీ చేతుల కష్టార్జితము దీవించబడాలి. నువ్వు చేసిన పనులను దేవుడు దీవించాలంటే దేవుడికి నీవు దగ్గరగా ఉండాలంట. హల్లెలూయా. ఎవరుండాలండి? దేవుని పిల్లలమైన మనం దేవునికి దగ్గరగా ఉండాలండి. హల్లెలూయా. అందుకే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన ఎంత మాత్రమును తోసివేసే దేవుడు కాదు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచువారందరూ ధన్యులు. ఈ 2024లో దేవుని యొక్క ప్రేమను రుచి చూసే బిడ్డగా ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూసే బిడ్డగా ఉండాలి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన మన పైన మెండుగా దిగి రావాలండి. హల్లెలూయా. ఎందుకంటే రేపటికి లేదు అని మనం ఆలోచించదు. కానీ ఆకాశ పక్షుల్ని చూడండి, విత్తవు, వాటికంటే
మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం ఎలా అంటే పక్షి రాజు వల్ల యవనం కలిగి రెక్కల చాపి ఏం చేయాలంట? మనం ఎగిరే వారిగా ఉండాలంట. యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం ఆయనని కలుసుకునే వారిగా ఉండాలంటే ఈ భూమి మీద మనం మార్చుకోవాల్సినన్ని మార్చుకొని దేవుని కోసం ఏం చేయాలంట? మనం సిద్ధపాటు కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? గడిగా చెప్తాయి. సిద్ధపాటు లేనివాడు ప్రభు రాజ్యంలో అడుగు కూడా పెట్టలేడండి. ఎందుకంటే వాక్య ప్రకారం మనం జీవించాలి. వాక్యమే మన బ్రతుకును మారుస్తుంది. వాక్యమే మన స్థితిగతుని మారుస్తుంది. వాక్యమే నిలబె